అండి, వెల్కమ్ టు తెలుగు రుచులు అండ్ బ్లాగ్స్ అండి. ఇవాళ మనము స్పెషల్ మసాలా వేసేసి మనం నూడిల్స్ తయారు చేసుకుందామండి. ఇంట్లోనే ఎంత బాగుంటుందో చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్దాం. ఇప్పుడు ఇలా పెద్ద బాండీ పెట్టుకొని వేడయ్యాక ఆయిల్ పోసుకుందామండి. 5 to 6 టేబుల్ స్పూన్స్ దాకా పోసుకుందాము. కొద్దిగా ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు ఆయిల్, ఎందుకంటే మనకి స్టిక్కీగా కాకుండా నూడిల్స్ కొద్దిగా నూనె ఎక్కువగా వేసుకున్నా ఏం కాదండి. ఎందుకంటే మనకి నూడిల్స్ స్టిక్ అవ్వకూడదు. దానికి ప్యాన్కి ఏదైతే ప్యాన్ ఉందో అదే నాన్ స్టిక్ అయితే పర్వాలేదు. కానీ దీంట్లో ఏంటంటే దీంట్లో అల్యూమినియం దాంట్లో స్టీల్ దాంట్లో చేసేటప్పుడు మనకు కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉండాలి. మీరు నాన్ స్టిక్ దాంట్లో చేసుకుంటే 5 to 6 అయితే సరిపోతుంది. 5 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది. దీంట్లో అయితే కొద్దిగా 7 to 8 టేబుల్ స్పూన్స్ అయితే కంపల్సరీ పడుతుంది. ఎందుకంటే అల్యూమినియం కదా కాబట్టి కొంచెం టైం పడుతుంది కూడా ఇట్లా చేయడానికి, కలపడానికి. సో మీరు జాగ్రత్తగా చూసుకోండి. కొలతలు అయితే నేను చెప్తున్నాను. నాన్ స్టిక్ అయితే కొద్దిగా తక్కువగా వేసుకోండి. దీంట్లో అయితే 7 to 8 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. సో ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు నేను ఏమేమి తీసుకున్నానో చెప్తానండి. 2 పెద్దవి క్యారెట్స్ తీసుకున్నాను. ఇలా సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. నెక్స్ట్ ఏంటంటే అది ఉల్లిగడ్డ అండి, అంటే స్ప్రింగ్ ఆనియన్స్ 2 కట్టలు తీసుకున్నానండి. సో అది మనం ఎలా ఉందో చూసి కొంచెం క్వాంటిటీలో ఎక్కువనా తక్కువనా తీసుకోవాలి. అదే ఆనియన్స్ నేను ఇందులో వాడుతున్నాను, అదే సరిపోతుంది 2 కట్టలు అంటే. నెక్స్ట్ ఏంటంటే కొత్తిమీర అండి, కొద్దిగా తీసుకున్నాను కొత్తిమీర. పచ్చిమిర్చి ఏమో 2 తీసుకున్నాను. పిల్లలకి కారం ఎక్కువగా తినరు కాబట్టి కొత్తిమీర కొంచెం తీసుకున్నాను. నేను స్ప్రింగ్ ఆనియన్స్ గార్నిష్ కోసం ఉంచుకోలేదండి. మా పిల్లలకు ఇలానే దీంట్లో వేసుకుంటేనే తింటారు. సో అందుకని మీరు కనుక పిల్లలు ఉంటే స్ప్రింగ్ ఆనియన్స్ మీద డెకరేట్ చేసినప్పుడు వేసుకున్నప్పుడు దానికి సపరేట్గా తీసుకోకుండా ఇలా దీంట్లో వేస్తే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అలాగే దీంట్లో వేస్తే తినేస్తారు పిల్లలకు తెలియదు స్ప్రింగ్ ఆనియన్స్ వేసామని. సో ఇప్పుడు ఇవన్నీ మనం వేసేద్దామండి. నెమ్మదిగా ఒకటి వేసుకుందామండి. ఇలా అన్నీ వేసేసుకొని కలిపేసుకుందామండి. ఓసారి ఇలా ఆయిల్ కలిపేసుకుంటే అయిపోతుంది. మీ దగ్గర పాప్కార్న్ కానీ లేకపోతే క్యాప్సికమ్ కానీ బీన్స్ కానీ లేకపోతే పచ్చి శనగలు ఉంటాయి కదా, పచ్చి శనగలు కానీ క్యాబేజ్ కానీ లేకపోతే ఇంక ఇట్లాంటివి కూరగాయలు క్యాప్సికము అట్లాంటివి ఏది ఉన్నా కానీ వేసుకోవచ్చండి. సో నేను ఉన్న దాంట్లోనే కొద్దిగా మీకు లైట్గా చేసి చూపిస్తున్నాను ఏవేవి వేసుకోవచ్చు అనేసి. సో నేనైతే ప్రస్తుతం చెప్పిన లిస్ట్ కంటే మన అవైలబుల్గా ఉండేది ఇవేనండి. మన దగ్గర క్యాప్సికము ఇంకా క్యారెట్ అందరి ఇంట్లో ఉంటాయి కాబట్టి, సో క్యాప్సికమ్ క్యారెట్ ఆనియన్స్ దాంతో ఈ 3 ఐటమ్స్ వేసి చేసుకున్నా సరే అండి. ఇప్పుడు మనకి కార్న్స్ వస్తాయి కాబట్టి నేను పచ్చి కార్న్స్ వేస్తున్నాను. 1/2 కప్ దాకా తీసుకున్నాను. అంటే లేకపోతే మీరు ఈ క్వాంటిటీలో తీసుకోండి. ఒకటి పెద్దది కార్న్ ఉందంటే దాన్ని 1/2 కట్ చేసి ఒక హాఫ్ పక్కన పెట్టేసి ఇంకో హాఫ్ మొత్తము తీసుకొని వేసేసుకోండి. దీంట్లో నేను అన్నీ చెప్పినట్టే అండి. 2 కట్టలేమో అది వేసాను, 2 ఏమో క్యారెట్ వేసాను. సో ఇప్పుడు కార్న్ ఇది అండి. కార్న్ నేను హాఫ్ తీసేసాను, ఆల్రెడీ హాఫ్ తీసేసాను. ఇది హాఫ్ పక్కకు పెట్టేసుకున్నాను. ఇంకో హాఫ్ ఏమో నేను ఇందులో వేస్తున్నానండి. ఇప్పుడు మనము కార్న్స్ మొత్తం వేసేసుకుందామండి. ఇందాక మనం తీసుకొని పెట్టుకున్నాం కదా పక్కకి, సో కార్న్ మొత్తం వేసేసుకుందాము. కార్న్ కూడా ఆయిల్లో వేయడం వల్ల ఏంటంటే అవి కూడా కొద్దిగా ఉడుకుతాయి.
కాబట్టి మంచిగా తినొచ్చు దాంట్లో. ఇప్పుడు మనం ఇందులో కార్న్స్ వేసి కొద్దిసేపు ఉడికించుకున్నాం కదా, టమాటోస్ వేసుకుందామండి. ఒకటి టమాటో వేస్తున్నాను నేను. ఒక చిన్నగా చాప్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇవన్నీ వేయడం వల్ల ఫ్లేవర్ఫుల్గా ఉంటుందండి, మంచి స్మెల్ వస్తుంది. చాలా బాగా ఉందండి. ఇలా డిఫరెంట్గా ఎప్పుడు ప్రతిసారి ఒకేలాగా చేసుకోకుండా కొద్దిగా డిఫరెంట్గా చేసుకుంటే బాగుంటుంది. ఏదైనా మనం డిఫరెంట్ స్టైల్గా ఉండడం కానీ తినడం కానీ ఇలా చేస్తూ ఉంటేనే మన లైఫ్ స్టైల్ చేంజ్ అవుతుందండి. సో నేను తినడం మట్టుకే అని చెప్పట్లేదు, మన ఉండడం లైఫ్ ఎలా ఉంటుందో కలర్ఫుల్గా అలానే ఇవి కూడా ఉన్నాయండి, ఇలానే కనబడతాయి. చూడండి ఎన్ని కలర్స్ ఉందో, రెడ్, గ్రీన్, వైట్, ఎల్లో అన్ని కలర్స్గా ఉన్నాయి. సో అలానే మన లైఫ్ కూడా కలర్ఫుల్గా ఉండాలి, మంచిగా అన్నీ ఉంటాయి. అన్నీ ఒక 2 minutes పాటు ఉడికించుకుందామండి మూత పెట్టేసి. అలా ఉడికించుకొని పెట్టిన తర్వాత ఇందులో మనము నూడిల్స్ ఇంకా మసాలా వేసుకొనేసి కొద్దిసేపు అది కూడా ఉడికించుకొని అంతే బంద్ చేయడమే అండి, ఆఫ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది. రియల్లీ బిలీవ్ మీ, ఎవ్వరు అసలుకి ఊహించలేరు ఇంత టేస్టీగా ఉంటుందనేసి. ఇప్పుడు అంతవరకు మనం మూత పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఇవన్నీ చూస్తున్నారు కదండి, అంతా మంచిగా వేగిపోయాయి, కుక్ అయిపోయాయి. సో ఇప్పుడు ఇందులో మనము మన నూడిల్స్ వేసేసుకున్నాము. నూడిల్స్ కొద్దిగా వేసుకొని కలుపుకుందామండి. పూర్తిగా అంటే వేసిన తర్వాత కలపనికి రాదు. సో కొద్దిగా పూర్తిగా వేసిన తర్వాత అంటే కలపనికి రాదు, అందుకే కొద్దిగా వేసిన తర్వాత కలుపుకుందాము. సో ఇవి బాయిల్ చేసినాయండి నూడిల్స్ అయితే. సో ఇదే అండి మన సీక్రెట్ మసాలా, పాస్తా మసాలా వేసి చూడండి నూడిల్స్లో. సూపర్గా ఉంటుందండి, అసలుకి చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇది 5 rupees మాత్రమే ప్యాకెట్ ఈచ్. సో తెచ్చుకొని వేసుకోండి. మన సీక్రెట్ ఇదేనండి, పాస్తా మసాలా. సో సేమ్ పాస్తా తిన్నట్టే అనిపిస్తుంది. ఈ నూడిల్స్కి అయితే కరెక్ట్గా సెట్ అవుతుందండి ఈ మసాలా అయితే. మ్యాగీ మసాలా కంటే పాస్తా మసాలా చాలా బాగా సెట్ అవుతుంది. సో ఇదేనండి మన సీక్రెట్ మసాలా. సో వేసేద్దామండి. నేను 2 ప్యాకెట్స్ వేస్తున్నానండి. 2 ప్యాకెట్స్ వేసి కలిపేసుకుంటున్నాను. నేను వేసి చూపిస్తాను. సో ఇలా వేసేసుకొని అంతా కలిపేసుకోండి. ఇంకా ఇది మాత్రం ఒక్కసారి మీకు ఆయిల్ సరిపోలేదంటే స్టవ్ ఆఫ్ చేసుకొని కలుపుకోవాల్సి ఉంటుంది. అప్పుడైతే కొంచెం వాటర్ ఊరుతాయి కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. మసాలా వేసిన తర్వాత కలపాలి అంటే స్టవ్ ఆఫ్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు స్టవ్ ఏం ఆఫ్ చేస్తలేను, ఎందుకంటే నాకు సరిపడే వాటర్ కన్సిస్టెన్సీ ఉంది దీంట్లో నాకు నూడిల్స్లో. సో అందుకని నేను ఏం ఆఫ్ చేయట్లేదు, అలానే కలుపుకుంటున్నాను. నేను మొత్తం కలుపుకొని చూపిస్తానండి. అంతేనండి, చూస్తున్నారు కదా, జస్ట్ ఒక 10 minutesలోనే రెడీ అయిపోయాయండి. మనకి నూడిల్స్ ఉడికి ఉంటే చాలండి, ఉడకబెట్టుకొని ఉంచుకుంటే 10 minutesలో రెడీగా ఉంటాయి. సో 10 minutesలో అయిపోయిందండి మన సీక్రెట్ మసాలా అంటే పాస్తా మసాలాతోని నూడిల్స్ తయారు చేసామండి. చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు నేను సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని డెకరేట్ చేసి మీకు చూపిస్తాను. సో ఇదండి మన స్పెషల్ మసాలాతోని మన నూడిల్స్ అండి. అంతేనండి, మన స్పెషల్ పాస్తా మసాలాతోని
నూడిల్స్ వేడిగా రెడీ అయిపోయాయి. నీట్గా ఒక గార్నిష్ చేశాను, కొంచెం కొత్తిమీర వేసుకొని. అంతేనండి. మీకు ఇష్టమైతే ఎట్లాగో మసాలాలోనే అన్నీ ఉంటాయండి. తీపి పులుపు అన్నీ ఉంటాయి. సో మీరు ఎక్స్ట్రా మసాలాస్ ఏమి యాడ్ చేయక్కర్లేదు. సోయా సాస్ కానీ లేకపోతే టమాటో సాస్ కానీ ఏది అలా యాడ్ చేయక్కర్లేదు. తినేటప్పుడు మీకు చప్పగా అనిపిస్తే యాడ్ చేసుకొని తినొచ్చు. సాస్ వేసుకొని తినొచ్చు. ఆల్రెడీ నాకైతే సరిపోయిందండి. అన్ని పుల్లగా మంచిగా ఉంది. నేను ఆల్రెడీ టేస్ట్ చేసి చూశాను. సో చాలా టేస్టీగా వచ్చిందండి. సో తప్పకుండా మీ ఇంట్లో వీకెండ్స్కి కానీ ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు ఇలా నూడిల్స్ ఉంటే ఫాస్ట్గా చేసేసుకొని తినేసేయండి. అంతేనండి ఇవాళటి మన వీడియో. సో మా వీడియో కనుక మీకు నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్స్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.